అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ గూడా చాలా 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 హ్యాపీగా, చాలా చాలా క్రాకర్స్ తోటి చాలా సంతోషంగా ఇది దీపావళిని చేసుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గూడా ఈ విధంగా మా పిల్లలకైతే క్రాకర్స్ తీసుకొనొచ్చాము. సో, యాజ్ యూజువల్‌గా నా చిన్నప్పటి నుండి జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏందంటే, ఎప్పుడు క్రాకర్స్ తెచ్చుకున్నా గానీ వాటన్నిటిని కూడా కొద్దిగా సేపు ఎండలో ఆ విధంగా ఆరబెడతాం. సో, అవి బాగా పేలుతాయని జెప్పేసి ఒక చిన్న హోప్ అనమాట. మరి మీరు గూడా ఈ విధంగానే చేస్తూ ఉంటామా? చిన్నప్పటి నుంచి మా నాన్న ఎవ్రీ దీపావళికి కూడా మేము వెళ్ళే షాప్‌కి వెళ్ళేవాళ్ళం కదా! ఓన్లీ క్రాకర్స్ అంటే అసలు ఈ చిచ్చుబుడ్లు, లేదా భూచక్రాలు, లేదా ఆహ్, టాటా జువా అవి తారా జువా ఇవి మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. పెద్ద పెద్దవి నేనైతే చిన్నప్పటి నుంచి కాల్చలేదు. అలాగే నా పిల్లలు కూడా చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి కూడా నేనైతే సేమ్ అవే తీసుకున్నాను. భూచక్రాలు, చిచ్చుబుడ్లు మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామనమాట. సో, తాళ్ళు ఇవన్నీ కూడా పిల్లలకి ఎంత హార్మ్‌ఫుల్ అనిపించవు కదా! కాకపోతే చాలా కేర్‌ఫుల్‌గా దీపావళి అయితే చేసుకోండి. సో, మీ అందరికీ కూడా మరోసారి దీపావళి శుభాకాంక్షలు. సో, హ్యాపీ దీపావళి అండ్ సేఫ్ దీపావళి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి క్యూట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.